హలో అందరికీ, ఎలా ఉన్నారు? వచ్చేయండి నాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తారా? బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారా? తప్పదండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇంక ఇదే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను. ఒకటి తిన్న స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? చిన్న ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్తో పాటు ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళిపోదాం మనము. మేము ఖమ్మం టు నెలకొండపల్లి వెళ్తున్నాము. మధ్యలో ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయాము. వాటర్ భలే ఉంది. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో, ఒక బర్డ్ మాత్రం మంచి స్విమ్ చేస్తూ వెళ్తుందనమాట. నాకైతే బాగా నచ్చింది. హైవే రోడ్ అండి ఇది. బాగా చేస్తున్నారు హైవే రోడ్డు. మంచిగా జర్నీ కూడా ఈజీగా అయిపోతుంది నాకు తెలిసి. మీరు ఎప్పుడైనా ఈ రోడ్లో ట్రావెల్ చేశారా? మా బాబుకి అయితే స్కూల్ ఎగ్గొట్టి ఫంక్షన్స్ అంటే ఎంత ఇష్టమో వాడికి, నాలాగనే చిన్నప్పుడు నేను కూడా మా మమ్మీ ఫంక్షన్కి వెళ్తుంటే ఏడ్చేదని, నన్ను కూడా తీసుకెళ్ళమని. నా లక్షణాలే నా కొడుకు వచ్చాయన్నమాట. ఇంక ఇక్కడి నుంచి మేము నెలకొండపల్లి స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం అనమాట. రోడ్ కూడా బాగుందన్నమాట. న్యూ కన్స్ట్రక్షన్ అనుకుంటాం. మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది. అన్ని పొలాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ పక్కన ఒక చిన్న గుట్టు ఉంది. ఏంటా అనుకున్నాము. అసలు ఒకసారి ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందా, పైకి వెళ్ళి చూద్దామని అనుకున్నాము. యాక్చువల్గా బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్ళాలి, దారి తప్పిపోయి ఇటు వచ్చామన్నమాట. ఈ నేమ్స్ అని నాకు తెలిసి ఇవి డొనేట్ చేసిన వాళ్ళే అనుకుంటండి. అన్ని నేమ్స్ రాశారు. ప్రతి ఒక్క మెట్టుకి పేరుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్రతి ఒక్క మెట్టుకి పేరుందనమాట. అంటే నాకు తెలిసి స్పాన్సరింగ్ చేసిన వాళ్ళు అనుకుంటా మేబీ. ఇంకేనా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, పైన ఏంటి, ఏమన్నా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అని వెళ్తున్నాను. చెప్పులు వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే పైన నాకు ముళ్ళు గుచ్చుకుంది. ఒకవేళ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు. నాకు కాలు నొప్పి వచ్చేసింది. ఇంక నేను కూర్చున్నాను. మా వారు నవ్వుతున్నారు, నువ్వు ఇప్పుడే కాలు నొప్పులు వచ్చేసాయి, ఒక 10 మెట్లు కూడా ఎక్కలేదు, కూర్చున్నావు అనేసి. కానీ 30లో కూడా 60 ఫీలింగ్స్ అండి. కాలు నొప్పులు వచ్చేసాయి ఈ ఏజ్లో. కానీ అమ్మాయిలందరికీ సీ సెక్షన్ ఒక పెద్ద ప్రాబ్లం కదండి. సీ సెక్షన్ వల్ల ఇంకా తప్పదు, అమ్మాయిలకి ఈ ఏజ్లోనే వస్తున్నాయి అనమాట కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. నేనైతే మరి దారుణంగా అయిపోయాను అనమాట ఆ సీ సెక్షన్ వల్ల. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి సీ సెక్షనే కదండి. ఇంకా పైకి ఎక్కాను ఫైనల్గా, కాళ్ళ నొప్పులు అయినా సరే. చాలా అంటే చాలా బాగుందండి పైన మాత్రం లొకేషను. ఇక్కడ నుంచి ఎవరైనా జారి పడ్డారనుకో బొక్కలన్నీ ఇరిగిపోతాయి కావచ్చు నాకు తెలిసి, అంత హైట్లో ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఎంత బాగుందో ప్రశాంతంగా. ఇంక పైకి ఎక్కొచ్చు అనుకుంటా కానీ ఇంకెక్కే ఓపిక అయితే మాకు లేదు. స్టెప్స్ అయితే లేవు, మొత్తం స్టోన్సే ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. కాకపోతే ఎక్కాలంటే కూడా కాళ్ళ నొప్పులు ఉండకూడదు. ఇంక ఇక్కడ నుంచి జారి పడ్డారంటే కష్టమే ఇంకా. ఇది లొకేషన్. ఎంత బాగుంది కదా. మన చుట్టుపక్కల చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి కానీ మనమే వాటిని పట్టించుకోము కదండి. ఎక్కడో దూరంగా వెళ్ళిపోతాము. నాకు తెలిసి మన చుట్టుపక్కలలోనే చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి, మనమే విజిట్ చేయము. నేనైతే ఎక్కువ ఇంట్లో నుంచి బయటికి రాను. ఎప్పుడైనా వస్తే ఇంక ఇప్పుడు ఇలానే అనమాట. ఇంక దిగుతున్నాను. ఎక్కడం కొంచెం ఈజీగానే ఎక్కాం కానీ దిగడమే మరి దారుణంగా దిగాల్సి వస్తుంది. ఆ స్టెప్స్ కూడా సరిగ్గా లేవు, అన్ని ఇటుకలు, ఫ్లోరింగ్ ఏం చేయలేదు కాబట్టి ఎక్కడ జారి పడతానని భయం అవుతుంది. అందులో వచ్చేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంది కదా, ఇంకా అదొక భయం నాకు. ఫైనల్గా దిగేశానమాట కష్టపడుకుంటూ. ఫైనల్గా వచ్చేసాం. బుద్ధిస్ట్ స్తూప్ అనమాట, బౌద్ధ స్తూపము. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే 5 మినిట్స్ నడవాలి. ఇక్కడ ఎదురుగా చెరువు కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇంక ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి మనం 5 to 10 మినిట్స్ నడిస్తే బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేనండి బౌద్ధ స్తూపం. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిందనమాట. కానీ దీన్ని 1960లోనే పురావస్తు శాఖ వాళ్ళు కనుగొన్నారంట. దీన్ని ఇక్కడ వాళ్ళట విరాటరాజు గద్దె అని పిలుస్తారంటండి. దక్షిణ భారతంలోనే 2వ అతిపెద్ద బౌద్ధ స్తూపం. కానీ దీన్ని భలే కట్టారు అసలు. ఇప్పటి ఇంజనీర్స్ ఏది కట్టినా
కొన్ని రోజుల్లో అసలు అవి కూలిపోతాయి అన్నమాట. అప్పటి వాళ్ళు కట్టింది ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉందో కదండీ! మన హిస్టారికల్‌లో చాలా కన్‌స్ట్రక్షన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో, అప్పుడు సివిల్ ఇంజినీర్స్ భలే కట్టారసలు. చాలా టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా గూడా ఇంత స్ట్రాంగెస్ట్ వాటిని కట్టలేరండి. చాలా కష్టం గూడా. కానీ అప్పటి వాటినైనా మనం కాపాడుకోవాలి. చాలామంది దీనిని ఎక్కి పాడు చేసేవారంట. దీని పైకి ఎక్కితే అసలు మంచి స్మెల్ వస్తుందంటండి ఈవినింగ్ టైము. ఇగో ఇక్కడ రాశారు కూడా ఎక్కకూడదని చెప్పేసి. దీనిపైన పేర్లు అవన్నీ రాశారు. వీటిని మన ముందు తరాలకు కూడా మనం చూపించాలండి. అందుకని మన బాధ్యత అది. పాడు చేయకూడదు. ఇక్కడ చిన్న పార్క్ లాంటిది కూడా ఉందండి కూర్చోవడానికి. ఇక్కడ నుంచి ఇంకా లోపల కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి, చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ బౌద్ధ స్తూపం గురించి రాశారనమాట, హిస్టరీ ఏంటి అనేసి. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అవన్నీ నాకు తెలిసి పార్క్ అని కన్స్ట్రక్షన్ చేశారనుకుంటా, కానీ ఎందుకో దీన్ని ఎవరు పట్టించుకోలేదండి. కానీ దీని కనుక మంచి పార్క్లో చేస్తే పర్యాటక ప్లేస్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలామంది విజిట్ చేస్తారు కూడా, ఎందుకంటే మన హిస్టారికల్ ప్లేస్ కాబట్టి. నాకైతే ఇక్కడ బాగా నచ్చిందండి. రావాలి అనుకున్న వాళ్ళు డే టైంలో కాకుండా ఈవినింగ్ రండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఎండ కూడా చాలా ఉందన్నమాట. ఇంకా అలా మేము ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇది కూడా నాకు తెలిసి రీసెంట్గా కట్టారనుకుంటా దీన్ని. చాలా బాగుందండి. ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మేము ఫంక్షన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా అవన్నీ చూసే వీళ్ళందరూ మా రిలేషన్స్, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.